శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నేను తులసి చెట్టు, బిల్వి చెట్టు ఇంట్లో పెరిగితే మనకు ఎంత శుభ ఫలితాలు లభిస్తాయనేది చెప్పబోతున్నానండి. ఇది మా ఇంట్లో ఉన్న బిల్వి చెట్టు, అంటే పత్రి చెట్టు. ఈ పత్రి చెట్టు ఎట్లా మనము ప్రతి శుక్రవారము దీపారాధన చేస్తూ పత్రి చెట్టుకి మనము ఒక 5 ప్రదక్షిణలు అట్లా వేసుకుంటూ ఉంటే వీలైతే రోజు నిత్య దీపారాధన, లేదైతే శుక్రవారం సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఇంట్లో ఉంటుంది. ఈ పత్రి చెట్టు రోజుకి 1,000,000 సార్లు ఓం నమ శివాయ అనే జపాన్ని జపిస్తూ ఉంటుందండి. ఇది చూడండి, ఇక్కడ ఈ మధ్యకాలంలో మేము గమనిస్తుంది పత్రి చెట్టు పైన విభూదిలాగా ఆకుల పైన ఇట్లా వస్తుంది. ఇంకా మేమైతే సాక్షాత్తు ఇంకా బోలా శంకరుడు మమ్మల్ని కరుణించినట్టే అనుకుంటున్నాము. అయితే మన లక్ష్మీదేవి స్వరూపమైన తులసి చెట్టు కూడా మన ఇంట్లో ఉండడము ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇంట్లో సకారాత్మక గణాలు తిరుగుతున్నాయనడానికి ఇదొక నిదర్శనము. ఇంట్లో ఎంత తులసి దళాలు, తులసి చెట్టు పెరుగుతూ ఉంటే అంత ఐశ్వర్యము, అంత సంతోషము, శాంతి, సుఖము, సంపత్తి అన్నీ లభిస్తాయి. అయితే మనకి తులసి ఈ చెట్టు ఈ విధంగా పెరగాలి అని అంటే ఇంకా మనము ఫెర్టిలైజర్స్ వేస్తామా, అది వేస్తామా, ఇది వేస్తామా అనేది కాదు. మంచి మనసుతోని రోజు ఒక చెంబెడి నీళ్లు పోస్తే చాలు. తులసి అమ్మవారు ఆమెనే మంచిగా పెరుగుతుంది. ఆమెకు మనం ఏమీ ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇది పెద్దగా అయిన చెట్టుని నేను తీసి ఈ కుండీలో పెట్టిన. ఈ కుండీలో పెడితే అది పోతుందేమో, నిద్రపోతుందేమో అనుకున్నా. కానీ ఒక వారం రోజులకే మళ్ళీ చిగురించింది. ఇది చాలా సంతోషం అనిపించింది. చిగురించి దీని విశేషం ఏంటంటే ఇది విష్ణు తులసి, కానీ దీనికి దళాలు కృష్ణ తులసి దళాలు వచ్చినాయి. ఇంకా మేము చాలా సంతోషపడ్డామండి. ఈ విధంగా ఎవరి ఇంట్లో అయితే తులసి అమ్మ ఇట్లా నిగనిగలాడుతూ నిత్యంగా నవ్వుతూ ఉన్నట్టు ఉంటుందో వాళ్ళ ఇల్లు ఎప్పుడు సంతోషంగా, ఐశ్వర్యాలతోని, సుఖ సంతోషాలతోని ఉంటుంది అనేది వాస్తవము. అయితే తులసమ్మ మన ఇంట్లో పెరగాలి, మంచిగా దళాలు రావాలి అంటే దానికి మనము రోజు నిత్య దీపారాధన, రోజు దైవనామ స్మరణంతో ఎవరి గురించి చెడు మాట్లాడకుండా వీలైనంత తక్కువ మాట్లాడి, అవసరం ఉన్నంతనే మాట్లాడి ఇంకా మనం నిత్య దైవారాధనలో ఉండడం ఇంట్లో ఉన్న సకారాత్మక గణాల వలన మనం దైవారాధన చేయడం వల్ల మనలో కూడా సకారాత్మకం అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో మనలో ఉండడం వల్ల మనం చేసే ప్రతి పనికి మనకు విశ్వము తోడ్పడుతుంది. విశ్వం తోడ్పడడం వలననే ప్రకృతే కదా మనకి లక్ష్మీదేవి స్వరూపం, పార్వతీదేవి స్వరూపము. ఏదైనా ప్రకృతి అంటే మన ఇంట్లో తులసి అమ్మ కానీ మిగతా ఏవైనా చెట్లు కానీ మన ఇంట్లో మంచిగా నిగనిగలా